ఏడుకొండలవాడ శ్రీ వెంకటరమణ గోవింద గోవింద. నారద మునీంద్రులా, ఎక్కడ నుండి రాక? దేవలోకం నుండి. మహేంద్రుని అభీష్టం మేరకు మీ దంపతులకు ఆహ్వానం పలకడానికి వచ్చాను. ఏమిటో విశేషం? సదా రంభ ఊర్వశీ మేనకా తిలోత్తమ నృత్యాలతో విసిగెత్తిన మహేంద్రుడు ఈ నారద తుంబురుల గానామృతాన్ని ఆస్వాదించి ఆనందించాలనుకుంటున్నారు. ఉదయం 11 గంటల సమయాన ఇంద్రసభలో సంగీతోత్సవం ఏర్పాటైంది స్వామి. సంగీత ప్రియులైన మీకు ప్రత్యేక ఆహ్వానాన్ని అందించమన్నారు. కాని మేము భూలోకమందలి ఆంధ్రదేశమునకు వెళ్ళవలసిన అవసరం ఉన్నది మునీంద్ర. భూలోకమునక? అవును నారద. ఆ రోజున ఆంధ్రదేశమునందు 6వ విడత కళ్యాణమస్తు కార్యక్రమము చేపట్టబడినది. కళ్యాణమస్తు అనగా? నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వెలిగే పుణ్యక్షేత్రం తిరుమల. ఆ పుణ్యస్థలంలో వెలసిన కళ్యాణ చక్రవర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంగా నిర్వహిస్తున్న పవిత్ర బంధం కళ్యాణమస్తు. కళ్యాణ తిలకం దిద్దలేని నిరుపేద కుటుంబాలను ఆదుకోవడానికి ఆనంద నిలయుడే అనుగ్రహించిన కళ్యాణమస్తు కార్యక్రమానికి వర్ణ వర్గ భాషా భేదాలు ఏమీ లేవు. ఇది మనందరిది. ఈ కార్యక్రమంలో సామూహిక ఉచిత వివాహ వేడుకలను మంగళవాద్యాలతో, వేద పండిత మంత్రోచ్చారణలతో, అగ్ని సాక్షిగా హైందవ సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొనే వధూవరులకు బంగారు మంగళసూత్రాలు, వెండి మట్టెలు, పట్టు వస్త్రాలు ఉచితంగా అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. రూపాయి ఖర్చు లేకుండా కొన్ని వేల జంటలు కొండలరాయుని సాక్షిగా కళ్యాణం చేసుకుని హాయిగా ఆనందంగా సంసార జీవితాన్ని సాగిస్తున్నారు. కళ్యాణమస్తు ద్వారా జరిగిన వివాహాలకు చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్లు, వధూవరుల బంధుమిత్రులకు ఉచిత భోజన వసతి, నూతన వధూవరులకు శ్రీవారి ఉచిత దర్శనం కల్పిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. పవిత్రమైన కళ్యాణమస్తు కార్యక్రమం ఇప్పటికి 5 దశలుగా రాష్ట్ర నలుమూలలా జరుపబడింది. రాబోయే మే 20వ తేదీ నాడు జరిగే 6వ విడత కళ్యాణమస్తు కార్యక్రమంలోని సామూహిక ఉచిత వివాహాల వేడుకలను అర్హులందరూ సద్వినియోగం చేసుకుని ఆనంద నిలయుని అనుగ్రహానికి పాత్రులు కండి. సామూహిక ఉచిత వివాహాల వేదిక కళ్యాణమస్తు. సకల దేవతా దీవెనల తథాస్తు.